Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course, and my name is Nagreddy. As we know already, we have completed day 22. ఈ డే 22లో మనం గిటాబ్ అంటే ఏంటి అండ్ గిటాబ్ ఎందుకు యూజ్ చేయాలి, ఓకే, అలాగే మార్కెట్లో గిటాబ్కు ఉన్న కాంపిటీటర్స్ ఎవరు, ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసాం. Now we are going to talk about day 23. Okay, so without any delay, let's go to the day 23. మనం ఇప్పుడు గిట్ గురించి కొంచెం మాట్లాడదాం. అసలు గిట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కనిపెట్టారు, అండ్ అలాగే ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఈ గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేశారు, క్రియేట్ చేశారు, అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గిట్ అనేది ఎవరు అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ పర్సన్, లైనస్ అనే పర్సన్. సో ఇతనే లైనెక్స్ అనే ఓఎస్ని కనిపెట్టాడు, ఆల్రెడీ మనకు తెలుసు. సో ఎవరైతే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టారో ద సేమ్ పర్సన్ గిట్ కూడా కనిపెట్టాడు అన్నమాట. ఎప్పుడు అంటే 2005. అండ్ ఇది ఈ టూల్ డెవలప్ చేయడానికి మేజర్గా వాడింది సి లాంగ్వేజ్ అన్నమాట. సో ఇదే లాంగ్వేజ్ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో కూడా యూజ్ చేశారు మేజర్గా. లైనెక్స్ సి లాంగ్వేజ్ అని, అసెంబ్లీ లాంగ్వేజ్ అని, సో ఇలా కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేసి లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశారు. అలాగే కమింగ్ టు గిట్ కూడా మేజర్గా సి లాంగ్వేజ్ వాడారు, కొన్ని సెల్ స్క్రిప్ట్స్ కూడా వాడారు అని కొంచెం గూగుల్ అయితే చెప్తుంది. బికాస్ కపుల్ ఆఫ్ లైక్ ఇన్స్టాలేషన్స్ కానీ కొన్ని యాక్టివిటీస్కి సెల్ స్క్రిప్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారంట ఇన్ గిట్ సాఫ్ట్వేర్. సో మనకు తెలిసినట్టుగానే గిట్ అనేది ఇట్ కమ్స్ అండర్ DVCS, మీన్స్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మనకైతే స్టార్టింగ్లో ఉన్న వర్షన్స్ అయితే మాత్రం, వర్షన్ కంట్రోల్ టూల్స్ అయితే మాత్రం CVCSఏ, సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో దీనిలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటానికి, ఓకే, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ CVCS. దాట్స్ వై వాళ్ళు ఈ DVCS అనే టూల్స్ని కనిపెట్టారన్నమాట. సో మనం ముందుగా అనుకున్నట్టుగానే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ CVCS వర్సెస్ DVCS. సో దీనికి మనకు డిఫరెన్స్ అర్థం కావాలి. సో నేను చెప్పినట్టుగానే దీనికి ఈ డిఫరెన్స్ అర్థం కావాలి అంటే మనకు కొంచెం గిట్ మీద హ్యాండ్స్ ఆన్ అవుతే, సో దాట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నో ప్రాబ్లం, వీ విల్ డిస్కస్ గోయింగ్ ఫార్వర్డ్. సో వెరీ సింపుల్, గిట్ comes under distributed version control system. Now see here, git commands will help to push the local data to different hosting services like GitHub, GitLab, Bitbucket. So this is very major point, we need to understand very clearly. So ఏంటి ఇదేనంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా లోకల్ సర్వర్లో నేను గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. బికాస్ యాజ్ ఎ డెవలపర్గా నేను గిట్ యూజ్ చేసి నా ప్రతి కోడ్ని కూడా, ప్రతి చిన్న చేంజ్ని కానీ నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను గిట్ ఇన్స్టాల్ చేస్తాను అండ్ గిట్ ద్వారా ప్రతిదీ కూడా ట్రాక్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక డెవలపర్ కూడా ఎవరైనా సరే ఏం చేస్తారు, వాళ్ళకు ఇచ్చిన ఆఫీస్ ల్యాప్టాప్లో గిట్ ఉంటుంది. సో వాళ్ళు ఏ కోడ్ రాసినా ఆర్ చేంజెస్ చేసినా ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్, కోడ్ సేవ్ అవుతుంది, ట్రాక్ అవుతుంది. అండ్ మనకు తెలుసు ఏంటి, సో ఒకరు రాసిన కోడ్ అయినా సరే, ఇద్దరు రాసిన ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ రాసిన కోడ్ని ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలి, వీ నీడ్ టు మెయింటైన్ ఇన్ సెంట్రల్ స్పేస్ ఆర్ సెంటర్ ప్లేస్. దానినే మనం ఏమనుకుంటున్నాం, గిటాబ్ అని అనుకుంటున్నాం. మన జర్నీలో వీఆర్ గోయింగ్ టు యూస్ గిటాబ్. సో ఇప్పుడు నీ లోకల్లో గిట్ ఉంది, ఇక్కడేమో గిటాబ్ ఉంది. ఇప్పుడు సింపుల్గా ఈ గిట్ అనే టూల్ ద్వారా ట్రాకింగే కాదు, లైక్ సేవ్ అండ్ ట్రాకింగ్ కాదు, సో ఇక్కడున్న కోడ్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడానికి కూడా మనకి గిట్ కమాండ్స్ హెల్ప్ అవుతాయి. గిట్ కమాండ్స్ ద్వారానే మనం నీ లోకల్లో ఉన్న డేటాని వీ కెన్ పుష్ టు ద గిట్హబ్. ఇట్స్ వెరీ సింపుల్. సో మన లోకల్లో ఉన్న కోడ్ని గిటబ్ మూవ్ చేయాలి అంటే మనం గిట్ కమాండ్స్ వాడతాం. కొన్ని కమాండ్స్ ఉన్నాయి లైక్ గిట్ యాడ్ అని, గిట్ కమిట్ అని, గిట్ పుష్ అని. వీ హ్యావ్ different commands. Slowly we will implement them.
ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేను గిటాబ్ వాడుతున్నాను, వెరీ గుడ్. రేపొద్దున మీ ప్రాజెక్ట్కి మీరు గిట్లాబ్ వాడచ్చు. ఓకే, రేపు యాజ్ ఏ సెంట్రల్ సర్వర్గా మీరు గిట్ ల్యాబ్ వాడచ్చు, లేదంటే బిట్ బకెట్ వాడచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంటే క్లయింట్ని బట్టి గిట్ ల్యాబా, గిట్ హబా, ఓకే, అలాగే బిట్ బకెటా, ఇట్స్ వ్యారింగ్. సో అప్పుడు కూడా మన లోకల్లో గిట్టే ఉంటుందా అంటే ఎస్, ఓకే, అప్పుడు కూడా మన లోకల్లో గిట్టే ఉంటుంది. సో సేమ్ ట్రాకింగ్కి, కోడ్ సేవింగ్కి మనం గిట్ కమాండ్సే వాడతాం. ఓకే, సేమ్ అవే కమాండ్స్ ద్వారా నువ్వు కావాలి అంటే నీ డేటాని గిట్ ల్యాబ్లోకి పుష్ చేయొచ్చు. సేమ్ అవే కమాండ్స్ ద్వారా నీ డేటాని బిట్ బకెట్కి పుష్ చేయొచ్చు, అలాగే గిట్ హబ్కి కూడా పుష్ చేయొచ్చు. చూడండి, మనం ఒక్క గిట్ కమాండ్స్ తెలుసుకోవడం వల్ల వన్స్ మన గిట్ మీద హ్యాండ్స్ ఆన్ అవుతే ఈ 3 టైప్స్ ఆఫ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్కి మనం కోడ్ పుష్ చేయొచ్చు. అంటే ఈ మోల్డ్తోటి పని చేయొచ్చు. ఇక చూడండి, మనం గిటబ్ అన్ని నేర్చుకుంటే గిట్ ల్యాబ్ మీద పనిచేయడం ఇట్ డజంట్ మ్యాటర్. నీకు గిట్ ల్యాబ్ తెలిస్తే బిట్ బకెట్ మీద పనిచేయడం ఇట్ డజంట్ మ్యాటర్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ సింపుల్. అందుకనే యాజ్ పర్ ద స్లైడ్, సో నువ్వు గిట్ కమాండ్స్ తెలుసుకుంటే వీ కెన్ ఏబుల్ టు పుష్ యువర్ కోడ్ టు డిఫరెంట్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ లైక్ గిట్హబ్, గిట్లాబ్, బిట్ బకెట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గిట్ని మనం ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, మన గిట్ ఇన్స్టాలేషన్స్ చూద్దాం. అలాగే ఈ గిటబ్ అకౌంట్ కూడా మనం స్లోలీ విల్ క్రియేట్. సో మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయాలంటే ఫస్ట్ గిట్ అనేది నీ లోకల్ సర్వర్లో, అంటే నీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, సో అలాగే గిటబ్ అనేది కూడా మనకు ఉండాలి. సో గిటబ్ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గిటబ్ అకౌంట్ కూడా చాలా ఈజీ, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ సింపుల్. అండ్ దీనికి ఎటువంటి కార్డు కానీ లేకపోతే ఎటువంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈమెయిల్ ఇచ్చేసి మీరు గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ఫేస్బుక్ లాగా. నౌ వి విల్ ఫోకస్ ఆన్ గిట్ ఇన్స్టాలేషన్స్. చూడండి, మనం గిట్ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ హాట్ ఫ్యామిలీ వాడుతున్నారు అనుకోండి, ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ, అప్పుడు మనం సింపుల్గా sudo m install git మనం లైనక్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్యాకేజ్ మేనేజ్మెంట్లో ఈ కమాండ్ గురించి మనం మాట్లాడాం. అండ్ ఇక్కడ ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ అంటే ఏమేమి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హాట్ సర్వర్ వస్తుంది, అలాగే CentOS సర్వర్ వస్తుంది, ఓకే, అలాగే అమెజాన్ లైనక్స్ వస్తుంది. సో ఈ 3 ఫ్లేవర్స్లో కూడా సేమ్ కమాండే వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెబియన్ ఫ్యామిలీ, అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఉబుంటూ వాడుతున్నారు అనుకోండి, చెప్పలేము, రేపు పొద్దున మీ కంపెనీ రెడ్ హాట్ సర్వర్స్ వాడచ్చు, లేదంటే ఉబుంటూ వాడచ్చు. సో అలాంటప్పుడు ఏం వాడతామంటే ఏపీటీ అనే ప్యాకేజ్ మేనేజర్ వాడతాం. లేదు నేను విండోస్లో ఇన్స్టాల్ చేయాలనుకో, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. విండోస్లో ఇన్స్టాల్ చేయడం మనకి చాలా చాలా ఈజీ. చూడు, బ్రౌజర్లోకి వెళ్ళి గిట్ exe ఫైల్ కానీ లేదంటే గిట్ సెటప్ ఫైల్ కానీ సో డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే సింపుల్గా ఈజీగా ఇన్స్టాల్ అయిపోద్ది. మనం ఈ 3 టైప్ ఆఫ్ సర్వర్స్లో చూద్దాం. ఏవి? మనం అమెజాన్ లైనక్స్లో ఎలా గిట్ ఇన్స్టాల్ చేయాలో చూద్దాం, అలాగే ఉబుంటూ సర్వర్లో ఎలా గిట్ ఇన్స్టాల్ చేయాలో చూద్దాం, అలాగే విండోస్లో కూడా మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. బికాస్ మీరు రేపు పొద్దున మీరు గోయింగ్ ఫర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఆర్హెచ్ఎల్ వాడచ్చు, లేదంటే డెబియన్ వాడచ్చు, లేదంటే విండోస్ వాడచ్చు. సో అందుకనే ఈ 3 కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఆర్ ప్లాట్ఫామ్స్లో గిట్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. లేటర్ విల్ ఫోకస్ ఆన్ ఆర్హెచ్ఎల్ అండ్ దెన్ ఉబుంటూ. ఎస్, నేనైతే నా విండోస్ సర్వర్కి వచ్చేసాను. ఓకే, సో ఐ కేమ్ టు మై విండోస్ సర్వర్. ఇక్కడ ఫస్ట్ మనం గిట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకుందాం. సో వెరిఫై చేసుకోవాలి అంటే మీరు ఎదర్ సిఎండి కానీ, కమాండ్ ప్రాంప్ట్ కానీ, లేదంటే పవర్ షెల్ అయినా ఓపెన్ చేయండి. సో ఐ విల్ గో విత్ పవర్ షెల్. ఇక్కడ మీరు సింపుల్గా సెర్చ్ చేయొచ్చు. చూడండి, ఎవరైనా సరే క్వశ్చన్ వేయచ్చు, హౌ టు నో వెదర్ గిట్ ఈజ్ ఇన్స్టాల్ ఆర్ నాట్. ఓకే, గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా తెలుసుకుంటావు అని అంటే
సింపుల్గా git -version అనే కమాండ్ ఇచ్చేస్తే మనకి వర్షన్ చూపిస్తే గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయినట్టు. ఒకవేళ వర్షన్ చూపించలేదు అనుకోండి, గిట్ ఈస్ నాట్ ఇన్స్టాల్. చూడండి, ఐ డెంట్ గెట్ ఎనీ వర్షన్, ఇట్ మీన్స్ గిట్ ఈస్ నాట్ ఇన్స్టాల్. నౌ గో అండ్ ఇన్స్టాల్ ఇట్. సింపుల్, గో టు ద బ్రౌజర్ and take a new tab, simple git to download. So go to the fast tab, click on that and see here download for Windows. లేదు Mac ఉంది, Linux ఉంది. Okay, so I will focus on Windows. Click on Windows and ఇక్కడ చూడండి, ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది. ఇందాక నేను .exe ఫైల్ అన్నాను. ఎస్, .exe ఫైల్ ఉండొచ్చు ఆర్ సెటప్ ఫైల్ ఉండొచ్చు, బట్ ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది. మీరు 32 బిటా 64 బిటా చూసుకోండి. ఓకే, మీ సర్వర్ ఆర్కిటెక్చర్ విండోస్ సర్వర్ యొక్క 32 బిటా 64 బిటా అనేది తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, సింపుల్ మీరు డెస్క్టాప్కి వెళ్ళి మై పీసీకి వెళ్ళి, ఓకే, సో లెట్ మీ గో టు దిస్ పీసీకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ ఆన్ ప్రాపర్టీస్. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, సిస్టమ్ టైప్ 64 బిట్, నాది 64. సో దట్ ఐ విల్ గో విత్ 64. మీది 32 బిట్ అయితే 32తో వెళ్ళిపోవచ్చు. సింపుల్, క్లోజ్ ఇట్. నౌ కమ్ టు హియర్, ఐ విల్ గో విత్ 64 బిట్. సో సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ 65 MB ఉంది డౌన్లోడెడ్. గో టు ద డౌన్లోడ్స్ అండ్ క్లిక్ ఆన్ డబుల్ క్లిక్. సో స్ట్రైట్ ఫార్వర్డ్, విండోస్లో మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్. చూడండి, క్లిక్ ఆన్ ఎస్. ఎస్, నెక్స్ట్ 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 until finish. Yes, it will take a bit of time. So fast గానే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. Yes, finish. Now again go to the PowerShell. So you can check here, again same command, git -version. Now we got the version. చూడండి, 2.45.2 we have successfully installed. మీరు కావాలి అంటే సింపుల్గా మౌస్ రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ కూడా మనకు కనపడుతుంది అన్నమాట. ఇక్కడికి వెళ్తే వన్స్ మీ సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే మీరు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా కొన్ని గిట్ ఆప్షన్స్ కనపడతాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి డైరెక్ట్గా అర్థమైంది. సో బట్ వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీస్టార్ట్ ద సర్వర్, బట్ ఇన్ యువర్ కేస్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దెమ్. ఐ విల్ షో మోర్ ఆప్షన్స్. యా, సీ హియర్, we are able to see here OpenGit GUI here, OpenGit bash here. So it means we have successfully installed the Git. So we are good with Windows Server. So we will focus on Linux. So I already log into my AWS console and ఇక్కడ చూడండి ఆల్రెడీ నా దగ్గర ఒక సర్వర్ అయితే ఉంది, 2 సర్వర్స్ ఉన్నాయి. ఇది రన్నింగ్లోనే ఉంది. ఈ సర్వర్ 1 అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. సో ఇది తీసుకుంటే ఇది అమెజాన్ లైనక్స్. ఇట్ మీన్స్ ఇట్ కమ్స్ అండర్ ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ. మీరు కిందకి వెళ్ళినా సరే మీకు కనపడుతుంది చూడండి. సో ఇన్స్టెన్స్ డీటెయిల్ అమెజాన్ లైనక్స్. ఓకే, సో అమెజాన్ లైనక్స్ ఉంది. ఫస్ట్ దీంట్లో లాగిన్ అయ్యి మనం గిట్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఫర్ దాట్ ఐఎమ్ టేకింగ్ ద ఐపీ అండ్ సింప్లీ ఓపెనింగ్ ద పుట్టి. So click on SSH auth credentials and now upload our key. కావాలంటే అపీరెన్స్ కూడా మార్చుకుందాం. ఓకే, కూల్. Click on open, accept. So we know what is the default username, EC2 - user.
యూ సక్సెస్ఫుల్లీ లాగిన్ టు అమెజాన్ లైనక్స్. ఇక్కడ కూడా బిఫోర్ ఇన్స్టాల్ వీ కెన్ చెక్ గెట్ -" వర్షన్ కమాండ్ నాట్ ఫౌండ్. ఇట్ మీన్స్ గిట్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు. నా యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్. సో దానికి సింపుల్గా sudo yum install ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, గిట్. సో దాట్స్ ఇట్. సో మనం డైరెక్ట్గా -y ఇవ్వచ్చు, అంటే మిడిల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అనే ప్రాంప్టింగ్ లేకుండా డైరెక్ట్గా ఇన్స్టాల్ చెయ్యి అని మనం ముందుగానే కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎంటర్. సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, ఇట్స్ డన్. సో నౌ యూ కెన్ కమ్ అగైన్ get - version. Cool, we got the version 2.40.1. in the same way మనం ఉబుంటులో కూడా గిట్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ నాకైతే ఉబుంటు సర్వర్ లేదు. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ లాంచ్ ది ఉబుంటు సర్వర్. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ ఉబుంటు. అండ్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి ఏఎంఐ దగ్గర. సో బై డిఫాల్ట్గా అయితే అమెజాన్ లైనక్స్ ఉంటుంది. వీ నీడ్ టు చేంజ్ టు ఉబుంటు. సో సెలెక్ట్ ఉబుంటు అండ్ ఆఫ్టర్ దాట్ కీప్ ఏ. ఆల్రెడీ నాకు సర్వర్ 1 ఉంది కదా, నేను కావాలంటే అదే కీతో వెళ్ళొచ్చు, ఆర్ ఐ కెన్ క్రియేట్ న్యూ వన్ యాజ్ వెల్. సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ కీస్. ఐ విల్ గో విత్ ఎగ్జిస్టింగ్ వన్. అదే సర్వర్ 1 అనమాట. సో సింపుల్, క్లిక్ ఆన్ సర్వర్ 1 అండ్ నథింగ్, ఐఎమ్ గుడ్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి అమెజాన్ లైనక్స్లో అయితే కనుక డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 - యూజర్ అని చెప్పుకున్నాం. ఇట్స్ కమ్స్ అండర్ అమెజాన్ లైనక్స్. ఇప్పుడు ఉబుంటులో మనం లాగిన్ అవుతున్నాం. ఫస్ట్ టైం మన జర్నీలో మనం ఉబుంటు సర్వర్లో లాగిన్ అవుతున్నాం. మరి ఉబుంటు సర్వర్లో ఏంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ అని అంటే ఉబుంటు ఓన్లీ. ఎలాగైతే అమెజాన్ లైనక్స్లో EC2 - యూజర్ ఉన్నాడో ఉబుంటులో కూడా ఉబుంటు అని యూజర్ ఉంటాడు. రూట్ అనేది కామన్, ఇద్దరు రెండిట్లో కూడా రూట్ అడ్మిన్గా ఉంటాడు. దట్ ఈస్ కామన్. నౌ లెట్ మీ లాగిన్ టు ద ఉబుంటు సర్వర్. క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్ and I think it will take bit of time. Yeah, anyway it's running. So take IP of Ubuntu server, especially public IP. So this is the public IP and let me close this. I don't need this. Let me open fresh terminal. Yeah, click on SSH auth credentials and we are using same key na, so I am uploading same key. Along with I will change the font size as well. So I will go with 16, select OK, click on open. Yeah, so now we need to enter the username is Ubuntu. Okay, yes, successfully installed. Now see here, now before install we want to check. So దానికి మళ్ళీ get - version. See here, by default గా ఉబుంటు ఫ్లేవర్స్లో గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏ కమాండ్ వాడతాం, sudo apt or else apt -get install git. ఇలా కూడా ఇవ్వచ్చు -y. సింపుల్, ఇక్కడ ఓన్లీ యాప్ట్ ఒకటే ఇవ్వచ్చు ఆర్ apt -get install y అయినా ఇవ్వచ్చు. లెట్ మీ ట్రై. చూడు ఏం చెప్తుంది, ఆల్రెడీ గిట్ ఈజ్ ఆల్రెడీ ద లేటెస్ట్ వర్షన్, న్యూయెస్ట్ వర్షన్ చెప్తుంది. సో లైక్ దిస్, మీరు మీ ఉబుంటు ఫ్లేవర్స్లో కనుక గిట్ ఇన్స్టాల్ అవ్వకపోతే వీ కెన్ సింప్లీ యూజ్ ద కమాండ్. బట్ బై డిఫాల్ట్గా లేటెస్ట్ లేటెస్ట్ ఉబుంటు ఫ్లేవర్స్లో అయితే వచ్చేస్తుంది. నో నీడ్ టు ఇన్స్టాల్ స్పెసిఫికల్లీ. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్, ప్లీజ్ యాడ్ ద కామెంట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే డెవాప్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.